ఫ్రెండ్స్, ఇవాళ మనం ఇంటూ ద నైట్, అన్ని నైట్ లోనే అంట. మేబీ అందరినీ నైట్ కే అని చెప్పొచ్చు. అదే లేపేస్తారు. సినిమా అయిపోయేటప్పటికి ఏమైందో అర్థమైంది కానీ ఎలా అవుతుందో అర్థం కాదు. నీకే అర్థం కానప్పుడు మాకేం చెప్తావా అని అనుకుంటున్నావు కదా. అంటే అదే కూడా ఆన్సర్ లేదనుకోండి దానికి. మూవీ స్టార్ట్ అవగానే సెల్వ అక్కని చూస్తాం. ఎయిర్పోర్ట్ కి వచ్చి ఉంటుంది. ఇదిగో ఈడు ఉన్నాడు కదా, ఈడు కూడా ఎయిర్పోర్ట్ కే వచ్చి ఉంటాడు. ఓకే, అందరు ఎయిర్పోర్ట్ లోనే ఎడుతున్నారు. సెల్వ అక్క ఇప్పుడు మామూలుగా లోపలికి పోవాలి. ఇప్పుడు ఆపేసి ఇద్దరికి టికెట్లు బుక్ చేశారు. ఇద్దరు కాకుండా ఒకవే వచ్చావేంటంటే అక్క ఈ డబ్బా తీసి ముందు పెడుతుంది. ఇదిగో ఇతనే ఇంకో ప్యాసింజర్ అంటుంది. ఈవిడేమో తింగదాని అది లగేజ్ లో వేసుకోవచ్చు కదా, 2 టికెట్లు బుక్ చేసావు ఎందుకు అంటే అక్క ఏమో ఇది నా బాయ్ ఫ్రెండ్, డబ్బా లోపల నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నేనే చంపేసి అది చనిపోయాడు, అతని యాషెస్ ఇవి పక్కకి తీసుకుపోతున్నా అని చెప్పి చెప్తుంది. ఇంకో పక్క ఈయన చూస్తే ఈడొచ్చి అండ్ ఇప్పుడే నా వైఫ్ లోపలికి వెళ్ళిపోయింది, తను ఒక వస్తువు మర్చిపోయింది, ఇచ్చేసి వచ్చేస్తాను అని అంటాడు. దానికి ఇతనేమో ఇదేం బస్ స్టాండ్ కాదు, ఆడ పెడితే ఆడ లగేజ్ చేసుకొని తిరగడానికి ఎయిర్పోర్ట్, ఈ ఫ్లైట్ కి టికెట్ ఉంటేనే లోపలికి కానిస్తాం అని అంటాడు. ఇప్పుడు ఈడు టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నట్టు యాక్టింగ్ చేస్తాడు. తీసేసుకోవచ్చు కదా అంటే చూడండి తెలుస్తుంది. ఇంకో పక్క వీళ్ళని చూస్తుంటా అంటే ఎవరిని చూస్తున్నా ఎయిర్పోర్ట్ మొత్తంలో అందరూ ఫోన్ లో మాట్లాడుతూ ఉంటారు. ఫోన్ లో అటు సైడ్ ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతున్నారు అంటారు. అంటే ఇటు సైడ్ ఉన్న వాళ్ళు కాదు, ఇటు సైడ్ ఫోన్ లో అటు సైడ్ వాళ్ళ బంధువులతో మాట్లాడుతున్నారు కదా, వాళ్ళందరూ పోతున్నారు అంటే పోయారు. ఇప్పుడు మనం ఫ్లైట్ అటెండెన్స్ అని చూస్తాం. ఇప్పుడు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ముసలావిడ కాదు, యంగ్ ఆవిడ. ఏటైందమ్మా అని అడిగితే నేను ప్రెగ్నెంట్ అయ్యాను, నాకు తెలిసినంత వరకు బేబీకి ఫాదర్ మాత్రం బండి నడుపుతున్న ఆ కో పైలట్ అయి ఉంటాడు, అయితే ఈ విషయం ఆ పైలట్ కి తెలుసో లేదో అని నాకు డౌట్ గా ఉంది అని చెప్పి అంటుంది. అంత డౌట్ల మీద నడుస్తుంది. ఇప్పుడు నెమ్మదిగా అందరూ విమానం లోపలికి ఎక్కుతా ఉంటారు. వీడిని చూస్తే టికెట్ ఇంకా కొనుక్కున్నట్లేడు. ఆ ఎయిర్పోర్ట్ లో కూర్చొని బావిలో పడి తాగుతా ఉంటాడు. అలా వీడు న్యూస్ లో చూస్తా ఉంటే ఏ న్యూస్ పెట్టినా ఒకటే గోల, చచ్చిపోయారు అంత ఇళ్లలో, రోడ్ల మీద, గ్రౌండ్ లో, ఎక్కడ పెడితే అక్కడ పడి చచ్చిపోతున్నారు అని చూపిస్తా ఉంటారు. అయితే నిజానికి వీడి దగ్గర టికెట్ ఉంది కానీ ఆ ఫ్లైట్ కి ఇంకా చాలా టైం ఉంది. వీడేమో వెయిట్ చేయలేకపోతున్నాడు. ఇంకా వీడు ఇంత మించి వెయిట్ చేయడం నా వల్ల కాదు, చాలా వెయిట్ చేశాను అని కోప్పడిపోయి పక్కనే ఉన్న పోలీస్ ఆయన నుంచి తుపాకీ లాక్కొని అందరినీ బెదిరించేసి పక్క జాగండి లేకపోతే కాల్ చేస్తానని ఎదురుగా ఉన్న వాళ్ళు తోలుకుంటూ ఫ్లైట్ లోపలికి వెళ్ళిపోతుంటాడు. అది దూరం నుంచి చూసేసి లోపల ఫ్లైట్ అటెండెంట్ అంటే ఉంది కదా, ఆవిడ చాలా చాకచక్యంగా వ్యవహరించి తలుపు వేసైపోతుంది. కానీ ఈ లోపు తుపాకీ అడ్డం పెట్టేస్తాడు. తుపాకీ లాగేయాల్సింది ఆ బొక్కలోంచి. సైలెంట్ వీడు తలుపు ఓపెన్ చేసేసి ఇప్పుడు లోపలికి వచ్చేసి ఉంటాడు. మర్యాదగా తలుపులన్నీ వేసేయమంటాడు. ఫ్లైట్ లో ఆవిడ తలుపులన్నీ వేసేస్తుంది. కానీ అటు సైడ్ చూస్తే పైలట్ ఫ్లైట్ ఎక్కలేదు. ఇంకా వీడు తుపాకీ పట్టుకుని డైరెక్ట్ గా వెళ్ళిపోయి విమానంలో బండి నడిపే ప్లేస్ ఉంటది కదా, కాక్ పెట్ట, అందులోకి వెళ్ళి తుపాకీ చూపించి కో పైలట్ తో, తమ్ముడు కో పైలట్ అర్జెంట్ గా బండి స్టార్ట్ చేయ అంటాడు. కో పైలట్ ఏమో నేను పోలీసులు చెప్తా అని ఎడుతాడు. ఈడేమో పోలీసులు దగ్గర తుపాకీ లాక్కొచ్చింది, మర్యాదగా స్టార్ట్ చేయని అటు ఇటు చూస్తుంటే ఈ లోపు ఇటు తుపాకీ లాక్కోవడంటే చేస్తాడు. దాని వల్ల ఇటు కాల్ చేస్తాడు, ఇటు చెయ్యికి దెబ్బ తగిలిద్ది. దాని తర్వాత పైలట్ కుర్చీలో కూర్చొని ఏడుస్తా ఉంటాడు, నువ్వు నన్ను కొట్టావు అని. ఈడేమో నీకు దండం పెడతా, తొందరగా ఫ్లైట్ స్టార్ట్ చేయవా అని బతిమలాడుతూ ఉంటాడు. కో పైలట్ ఏమో పక్క సీట్ లో ఇంకో పైలట్ ఉండాలి, లేకపోతే నాకు కొంచెం భయం నడపడానికి, ఎవరినో ఒక నెత్తగా అంటే వీడు వెంటనే లోపల ప్యాసింజర్స్ తో ఇక్కడ ఎవరన్నా పైలట్స్ ఉన్నారా అని అడుగుతాడు. మన సెల్వక్క చేతులు ఎత్తేసి నాకు నడపడం వచ్చి నేను వస్తా అని చెప్పి పార్టిసిపేట్ చేయడానికి వస్తుంది. ఏదో ఎన్జిఓలో సహాయం చేయడానికి వస్తున్నట్టు ఎగురుకుంటూ వచ్చేస్తుంది. నాకు అలవాటు ఉంది అని అంటుంది. మామూలుగా వీళ్ళిద్దరికి ఏం సంబంధం లేదు, జస్ట్ ఉత్తిగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చేస్తుంది ముందుకి. ఇప్పుడు వీడు ప్యాసింజర్స్ తో అన్ని మూసుకొని బెల్ట్ టైట్ గా కట్టుకోండి అని చెప్పి లోపలికి వచ్చి బండి స్టార్ట్ చేయమంటాడు. అక్కడ రన్వే సరిగ్గా లేకపోయినా, సిగ్నల్స్ లేకపోయినా ఏదో చేసి వీళ్ళు స్టార్ట్ చేసేస్తారు. గాల్లోకి వెళ్ళిపోద్ది విమానం. ఫ్లైట్ గాల్లోకి వెళ్ళాక పైలట్ అడుగుతాడు, ఏం చేయాలో చెప్పు ఇప్పుడు. నేను పిఎం కి ఫోన్ చేయాలా, సీఎం కి ఫోన్ చేయాలా, ఎంత డబ్బు అడగాలి, ఎవరిని రిలీజ్ చేయాలి, తొందరగా చెప్పు అని అడిగితే దానికి మనోడేమో చెప్పు తీసుకొని కొడతాను. ఏమైనా అడిగానంటావు నిన్ను, ఫ్లైట్ అలా తీసుకుపోయి నెక్స్ట్ స్టాప్ ఎక్కడో అక్కడ డ్రాప్ చేసాయి నన్ను, తుపాకీ నీ చేతిలో పెట్టి నా మటుకు నేను దిగిపోయి ఇంటికి వెళ్ళిపోతాను అని అంటాడు. దానికి పైలట్ ఏమో ఇంత అర్థమైందో నీకు, ఇంకా సేపు ఆగుంటే అడావిడి లేకుండా బోబో పెట్టి మరి నేను తీసుకొని పోయి డ్రాప్ చేసి ఉండేవాడు నేనే, అయినా టికెట్ కి డబ్బులు లేకపోయేసరికి ఇంత అడావిడి చేసావంటావు నువ్వు అని అడుగుతాడు. ఈడప్పుడు చెప్తాడు, నేను ఐక్యరాజ్య సమితిలో వాతావరణ హెచ్చరికలు చెప్పేవాడిని, మొత్తం భూమంతా సన్లైట్ వల్ల జనాలందరూ చచ్చిపోతున్నారు, ఆల్రెడీ ఏషియాలో ఉన్న వాళ్ళంతా పోయారు, తొక్క మొహాలు వేసుకొని ఎదవ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం కాదు, ఆ రేడియోలు టీవీలు ఆన్ చేసుకుని అందులో న్యూస్ పెట్టుకొని చూడండి తెలుస్తుంది, ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఆన్ చేసి చూడటం కాదు, న్యూస్ లో ప్రతి ఒక్క చోట చెప్తున్నారు జనాలంతా కుప్పలుగా పడిపోతున్నారు అని. వీళ్ళు వినడానికి ట్రై చేస్తారు కానీ ఇందాక ఇడు కాల్చాడు కదా, దానివల్ల రేడియో పాడైపోయిందంట. ఇప్పుడు ఇడు ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయకుండా వెస్ట్ సైడ్ బండి పోనిస్తానే ఉండు, అటైతేనే ఇప్పుడు మళ్ళీ నైట్ అవ్వబోతుంది. సో మనం నైట్ ఎటు సైడ్ ఉంటే ఆ నైట్ సైడే పోవాలి, పొగులు టైం గానీ అటు పోయామంటే సూర్యుడు మనల్ని పొగోడీలు చేసేస్తాడు అని అంటాడు. ఇంకో పక్క ఇక్కడ ప్యాసింజర్స్ చూస్తే వీళ్ళ ఎవరి ఫోన్లు పనిచేయట్లా, వైఫై రావట్లేదంట, నెట్ ఆన్ చేసుకొని సావచ్చుగా. ఇప్పుడే మనం ఈ ప్యాసింజర్లు ఈ ముసలాయిని చూస్తే వచ్చిన దగ్గర నుంచి ఇతను ఆ పక్కన ఉన్నాడని గమనిస్తూ ఉంటాడు. వాడు చాలా వింతగా బిహేవ్ చేస్తూ ఉన్నాడంట. వీడి మీద డౌట్ వచ్చేసి వెంటనే లెగిసి ఫ్లైట్ అటెండెంట్ దగ్గరికి వెళ్ళి, మేడం ఈ ఫ్లైట్ లో ఒక టెర్రరిస్ట్ ఉన్నాడని చెప్పి నాకు అనిపిస్తుంది అని అంటాడు. దానికి ఈవిడేమో అవుడండి ఇందాక తుపాకీ పట్టుకుని లోపల పోయాడు అని చెప్పింది. ఈడేమో లోపల పోయాడా, లేదండి నా పక్క సీట్ లోనే కూర్చో ఉన్నాడు అని అంటాడు. మేడం ఏమో వాడు నిన్ను ఏమన్నా చేశాక అప్పుడు పిలువు, అప్పుడు వచ్చేవని చేస్తానని అంటది. అసలు ఇక్కడ ఉన్న వాళ్ళని డీల్ చేయాలిగా ముందు. అయితే ఇప్పుడు మన కో పైలట్ కి దెబ్బ తగిలి ఉంటది కదా, వాడు తట్టుకోలేకపోతున్నాడు, అసలే సెన్సిటివ్ గా ఉన్నాడు కదా,
ఇప్పుడు కోకో పైలట్ ఈవిడ వచ్చి ఇక్కడ ఏమన్నా డాక్టర్లు ఉన్నారా అని అడుగుతుంది. అప్పుడే మేడం నేనున్నాను అని చెప్పి వచ్చి ఈవిడికి కట్టు కొడుతూ ఉంటుంది. పైలట్ ఇప్పుడు ప్యాసింజర్స్ తో మాట్లాడుతూ చెప్తూ ఉంటాడు, అంతా అండర్ కంట్రోల్ లోనే ఉంది, మీరు భయపడమాకండి అని. ఈడు కూడా తుపాకీ పట్టుకుని బయటకు వచ్చి ప్రశాంతంగా చెప్తాడు, మీకు దండం పెడతాను, గోల్ చేయకుండా కూర్చోండి, పక్క స్టేషన్ రాగానే నేను దిగేళ్ళిపోతా, తుపాకీ కావాలంటే మీకే ఇచ్చేస్తా, నాకేం వద్దురా స్వామి సైలెంట్ గా ఉండండి అంటే ప్యాసింజర్లు అసలు వినరు. మేము ఎన్ని సినిమాలు చూసాము, కాసేపు ఆగాక నువ్వు మాలో ఒక్కొక్కరిని పిలిచి చంపేస్తూ ఉంటావు, నేను నిన్ను నమ్మను అని అంటారు. ఈడేవో నేను చంపను అని, ఆయన నాకేం పని, నిజంగా పక్క స్టేషన్ వెళ్ళిపోతాను అని అంటే ఒప్పుకోదు అసలు ప్యాసింజర్లు, నువ్వు చంపేస్తావు మాకు తెలుసు అని అంటారు. ఇలా జరుగుతూ ఉంటది. వీడేమో చంపనని, ప్యాసింజర్లు ఏమో ఎందుకు చంపదామని కోపడతారు. అలా కాసేపటికి ప్యాసింజర్స్ అంతా గొడవ చేసి గోల చేసి ఇడి మీద పడిపోయి ఇడు తుపాకీ లాక్కుంటారు. ఈయన గుర్తు పెట్టుకోండి, తుపాకీ లాక్కున్నాడు కదా, ఇడు బాగా తెలివైనోళ్ళండి. ఇలా తుపాకీ లాక్కొని ఇడిని లోపలికి బాత్రూమ్ లోకి దోసేస్తాడు. ఇప్పుడు ఇడు తుపాకీ తీసుకొని కో పైలట్ కి చూపిస్తాడు. వీళ్ళంతా ప్యాసింజర్స్ లా లేదు, అంతా తీవ్రవాదుల్లాగే ఉన్నది. కో పైలట్ ఇప్పుడు అంటాడు, అయ్యో బాబు నువ్వెవరో నాకు తెలియదు, ఆ సోదిగాడు చెప్పినట్టు నేనేం చేయట్లా, మనం ఇప్పుడు ఐస్లాండ్ కి పోతున్నాం, వాడి మైండ్ ని ట్రిక్ చేసి వాడికి తెలియకుండా ప్లేన్ తిప్పేశాను అని అంటాడు. దాంతో ఇడు ఓకే పైలట్ తుపాకీ నువ్వే ఉంచుకో, అవును నువ్వు ఏడున్నావింది, బండి ఎవడు నడుపుతున్నాడు అని అనగానే ఇక మళ్ళీ గుర్తొచ్చి బండి నడపడానికి లోపలికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ప్యాసింజర్స్ కూడా కొన్ని మెసేజ్లు వస్తుంటాయి, వీడియోలు అన్ని చూస్తూ ఉంటారు. నిజంగానే సూర్యుడు బాగా కోపంతో వచ్చేసి చాలు ఇంకా చాలు అయిపోయింది, మీకు చాలా ఛాన్సులు ఇచ్చాను, ఇంకా మీరు చేసిన గబ్బు పనులు కూడా బాగా తట్టుకున్నాను, ఎంతకు మించి వల్ల కాదు అని చెప్పి మనుషులందరినీ కబాబుల కింద కాల్ చేస్తున్నాడని న్యూస్ స్ప్రెడ్ అయిపోతుంది, అర్థం అవుతుంది. ఇంకో పక్క వీళ్ళు ఐస్లాండ్ లో ల్యాండ్ అవుదామని వచ్చారు కదా, చూస్తే మొత్తం ఫ్లైట్లన్నీ పేలిపోయి ఉంటాయి, రన్వేలన్నీ కాలిపోయి ఉంటాయి, మనుషులందరూ బొగ్గైపోయి ఉంటాయి. వెంటనే ఫ్లైట్ దిగిపెత్తారు. వీళ్ళందరికి అర్థమైంది, ఇందా నుంచి గుండుగాడు అరుస్తూ నిజమే చెప్తున్నాడు, వాడికి అన్ని విషయాలు తెలుసు, మ్యాటర్ తెలుసుకోవాలి ఇప్పుడు మనం అని చెప్పి మనోడిని బాత్రూమ్ లో నుంచి బయటకు తెస్తారు. వీడిని అన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. వాడేమో నేను చెప్తా, అన్నిటికీ ఆన్సర్ చెప్తా, ముందు నా తుపాకీ నాకు ఇవ్వండి అప్పుడే చెప్తా అంటాడు. తీసుకోవాలి సామె వాడికి ఇచ్చాక ఏందో చెప్పేది, ఇంత అని చెప్తూనే ఉన్నాడు కదా, సూర్యుడు వస్తున్నాడు నాయన పిసిగేస్తాడు అందరినీ, వెస్ట్ సైడ్ ప్లేన్ తిప్పండి, నైట్ ఎటైతే అటు పోవాలి మనం అని అంటే కో పైలట్ ఏమో వీడియో గేమ్ ఆడుతున్నట్టు ఇందాకనే తిప్పతానే ఉన్నాను ఏరోప్లేన్ ని, డీజిల్ అంతా అయిపోయింది, వెంటనే ఏ స్టేషన్ కు పోయి డీజిల్ కొట్టించుకోవాలంటే అప్పుడే కోకో పైలట్ వచ్చి పక్కనే ఓ స్టేషన్ ఉంది, అక్కడే డీజిల్ కూడా ఉంది, వెంటనే అక్కడ పోదాం పదండని ఇప్పుడు డీజిల్ కొట్టించి ఫుడ్ గిడ్ అంతా వెతుక్కొని అక్కడ నుంచి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేద్దామని ఫ్లైట్ నట్ సైడ్ తిప్పుతూ ఉంటారు. ఇంకో పక్క ఇటు సైడ్ చూస్తే ఇందాక ముసలైన ఒకరిని చూపించి ఇదిగో ఈయన చూస్తుంటే ఎవడో తీవ్రవాదిలా ఉన్నాడు అని అన్నాడు కదా, వాడు కింద పడిపోయి కొట్టుకుంటా ఉంటాడు, అదే చచ్చిపోతున్నాడేమో అన్నట్టు అయిపోతుంటాడు. ఏమైందా అని చూస్తే వాడు వజ్రాలు మింగేశాడంట. ఇప్పుడు వజ్రాలు మింగడం ఏంటో అంటే వాడు ఎప్పుడో మింగేశాడు, వచ్చేటప్పుడే మింగేశాడు ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేయడానికి, దానివల్ల వాడు హెల్త్ పాడైపోయింది. ఇప్పుడు పక్క స్టేషన్ వచ్చేసింది, ఎలాగైనా ల్యాండ్ చేయాలి, ఏం మామూలుగా చేసుకోవచ్చుగా అంటే సరిగ్గా లేవు, సిస్టమ్లన్నీ పని చేయట్లా, అంటే ఎయిర్పోర్ట్ లో డైరెక్షన్ చెప్పేవాళ్ళు లేదు, అయితే ఎలాగోలా నానా కష్టాలు పడి ల్యాండ్ చేసేస్తారు. ఇంకొంచెం ఉండుంటే సూర్యుడు రాకముందే ఆహుతి అయిపోయే వాళ్ళు ఇక్కడే డైరెక్ట్ గా దీన్ని గుద్దేసి వీళ్ళంతా. ఇప్పుడు వీళ్ళంతా కింద దిగుతారు, కింద దిగి ఫోన్లు వెబ్సైట్లు మెసేజ్లు ఏం చూసినా ప్రతి చోట ఒకటే మ్యాటర్, అంతా పైకి పోయేది. మామూలు కబాబ్ కాదు మసాలా కబాబ్ చేసేస్తున్నాడంట సూర్యుడు అందరినీ, వేడికి అంతా మాడి మసి అయిపోయేది, ఫ్యామిలీ ఎక్కడ ఏం లేదు. నిజానికి వీళ్ళు వచ్చున్న ప్లేస్ లో కూడా మొత్తం అంతా పోయేది, జస్ట్ నైట్ టైం అవడం వల్ల బానే ఉంది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడికి ముగ్గురు సోల్జర్స్ మిలిటరీ వాళ్ళు వస్తారు. వీళ్ళు వచ్చి చెప్తారు, ప్రపంచం అంతా నాశనం అయిపోయిందే, మీరు ఎట్ట బతికారు, ఈ ఊళ్ళో కూడా అందరూ చచ్చిపోయారు, మేము ఏదో ఒకటి చేసి నైట్ దాకా ఉండగలిగాము అని అంటారు. మనోడు ఇప్పుడు చెప్తూ ఉంటాడు, ఇది మీటింగ్లు పెట్టే టైం కాదు, మొత్తం డీజిల్ పెట్రోల్ కిరసనాలు ఏది ఉంటే అది ఆ ప్లేన్ లో పడేయండి, ఫుడ్ గిడ్డు అంతా సేకరించండి, మళ్ళీ నైట్ ఎట్ అవుతుందో చూసుకొని మనం అటు సైడ్ పోవాలి అని చెప్తాడు. ఇప్పుడు ప్యాసింజర్లు వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అన్ని చూపిస్తూ ఉంటారు. పాపం వీడు ఉన్నాడు కదా, వీళ్ళ వైఫ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదంట, ఆవిడకి ఏదో అయిపోయిందిలేండి అంతే పోయింది, వీడికి ఆ విషయం తెలియట్లేదు, అందరూ ఫుడ్ కలెక్ట్ చేసేసి వెళ్ళిపోతాం అంటుంటే వీడు మాత్రం నేను రానంటే రాను, నేను నా వైఫ్ దగ్గర పోవాలి అని చెప్పి అరుస్తుంటాడు. వీళ్ళేమో బాబు నీతి అమర ప్రేమ, మనమంతా కొత్త ప్రపంచం స్టార్ట్ చేశాక తాజ్ మహల్ గురించి కాకుండా నీ ప్రేమ గురించి చెప్పుకునేలా చేస్తా, వస్తానికైతే అంత టైం లేదు పదా అనగానే ఇప్పుడు వీళ్ళు ఇలా పెట్రోల్ ఎక్కించడం, వస్తువులు ఏడాడున్నా ఫుడ్ గిట్టు ఏదున్నా అన్ని ఎత్తుకొని పోతా ఉంటారు, బతకాలి కదా మరి. అందరు కలిసి ఫ్లైట్ ఇంకా ఎక్కేసి ఉంటారు. ఆ మిలిటరీ మ్యాన్స్ లో ముగ్గురు ఉన్నారు, అందులో ఒకడు వచ్చి ఈ హైట్ లో మనం ఫ్లైట్ నడిపితే చాలా బెస్ట్, సూర్యుడు రేడియేషన్ నుంచి కొంచెం తప్పించుకోవచ్చు అని చెప్తూ ఉంటే కోకో పైలట్ అక్కయ్య ఉంది కదా, అక్కయ్య నీకు నాకంటే నాలెడ్జ్ ఎక్కువగా ఉన్నట్టుంది, నువ్వే నడుపుకో, నేను నడప నీడు చాలా ఎక్స్ట్రా చేస్తానని చెప్పి బయటకు వచ్చేస్తుంది. ఫ్లైట్ స్టార్ట్ చేసేసి ఉంటారు. ఇంకో పక్క ప్యాసింజర్స్ చూస్తుంటే వైఫై వచ్చేసిందంట, కరెంట్ వచ్చినట్టుంది. వైఫై రాగానే అందరు అన్ని న్యూస్ ఛానల్స్ లో చూస్తూ ఉంటారు, ప్రపంచం అంతా ఒకటే న్యూస్, గుద్దుడే గుద్దుడు, సూర్యుడు యొక్క విశ్వరూపం అంతా చూపిస్తున్నాడని అర్థమైపోయింది. అప్పుడే ఇతను ఎవరో వాతావరణ సూచనలు చెప్పేవాడంట లోకల్ న్యూస్ లో, ఇతను జనాలకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సూర్యుడు యొక్క పొలారిటీ అప్పుడప్పుడు రివర్స్ అయ్యి చేంజ్ అవుతూ ఉంటది, మామూలుగా అది చాలా నార్మల్ విషయం, కానీ ఇప్పుడే కొంచెం తేడాగా ఉంది, ఏదో తేడాగా జరుగుతుంది అని అంటాడు. ఒక పక్క మనం చూస్తే సూర్యుడు వస్తాడా రాడా, వీళ్ళు ఫ్లైట్ సరిగ్గా నడుపుతారా నడపదా, చీకటి సైడ్ వెళ్తారా వెళ్ళదా, ఇన్ని రకాల ఇంట్రెస్టింగ్ పాయింట్స్ నడుస్తున్నాయి కదా, ఈ గాలోడి అన్ని వదిలేసి ఇంకోటి చేస్తాడు. అదేంటంటే ఇక్కడ అక్కాయి ఉంది కదా, అక్కాయి వీడిని సైడ్ కి పిలిచింది, దామ్మ ఒకసారి సైడ్ గా నాతో పాటు అని. ఇందాక తుపాకీ లాక్కుంది ఈడే కదా, ఈ తుపాకోని పిలిచి ఏం చెప్పిద్దంటే అక్కాయి తమ్ముడు తుపాకీ ఇందాక ముగ్గురు సోల్జర్స్
సోల్జర్స్ వచ్చారు కదా హెల్ప్ కని. ఇప్పుడే న్యూస్ లో చూశాను వాళ్ళు ముగ్గురు సైకో కిల్లర్లు అంటారా. ఒక పక్క సూర్యుడు భూమి అంతా ఇంత గోల్ చేస్తున్నా ఇంకా న్యూస్ లో వీళ్ళ ముగ్గురు గురించి చేసి చూపిస్తా ఉంటే వీళ్ళు ఎంత దారుణమైన మనుషులై ఉంటారు అని అంటుంది. అప్పుడే ఈ ముగ్గురు సోల్జర్స్ లో ఈయన్ని చూస్తాం. ఈడు ఆ ఫ్లైట్ లో మందు తాగుతూ గోల చేస్తూ అమ్మాయిలు నడిపిస్తా ఉంటాడు. ఈ టైం లేడు ఆ ఫ్లైట్ లోపల. ఇక్కడ జరుగుతుంది ఏంది ఈ యాశాలేంది ఏం అర్థం కాదు. కాసేపు మందు బాటిల్ ఓపెన్ చేసి తాగుతా ఉంటాడు. ఆ పక్కనే ఉన్న ఒక మందు బాటిల్ ఓపెన్ చేయగానే ఆ సౌండ్ విని ఆ వెనకాల ఉన్న ముసలాయన ఎవరో మన మీద బాంబులు వేస్తున్నానని చెప్పి వెంటనే లేచి ఆ ఫ్లైట్ యొక్క తలుపు ఓపెన్ చేసి బయటికి వెళ్ళిపోదాం ట్రై చేస్తుంటాడు. ఈ సోల్జర్ గాడు వచ్చి తను వెనక్కి లాగేస్తాడు. అతను వెళ్ళి పక్కన ఉన్న కుర్చీ గుద్దుకొని ఆడేపడి చచ్చిపోతాడు. దాంతో అందరు వీడి చుట్టూ వచ్చి నువ్వే చేసావు అని అంటూ ఉంటది. వీడికి ఒళ్ళు మండి తుపాకి తీసి ఏంద్రా నువ్వే పాట పాడుతున్నావు అంతా సౌండ్ చేస్తే కాల్ చేస్తా అంటాడు. అప్పుడే ఇంకోటి వచ్చి వీడిని ఆపేసి కూర్చోబెట్టి తుపాకి లాగేస్తాడు. అంతే అక్కడతో ఆ సీన్ అయిపోద్ది. అసలు ఈ సీన్ కి హోల్ సినిమాకి అసలు ఏం సంబంధం లేదు. ఎందుకు పెట్టాడేమో అర్థం కాదు. అయితే కాసేపుడికి అక్క అయిపోయి పైలట్ మెయిన్ కో పైలట్ ఉన్నాడు కదా ఆడితో తమ్ముడు పైలట్ ఇందాక సోల్జర్స్ వచ్చారు కదా మనుషులు కాదు వాళ్ళు సైకో కిల్లర్లు అని చెప్పిద్ది. ఇప్పుడు అందరూ ఫ్లైట్ ని పక్క స్టేషన్ లో ఆపుతారు. పక్క స్టేషన్ లో ఆపాక పైలట్ ఏం చెప్తాడంటే మీ ముగ్గురు సైకోలో చిచి సోల్జర్స్ ఉన్నారు కదా మీరు వెంటనే వెళ్లి పక్కన మాలు ఎంత దూరంలో ఉన్న పల్లా బాగా దూరంగా ఉన్న ఒక మాల్ దగ్గర పోయి అక్కడ రేడియోలు ఏమైనా కనిపిస్తే రేడియోలు ఎత్తకండి అప్పుడే మనకి న్యూస్ తెలుస్తుంది అని అంటాడు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు మేము పోతాం కానీ మాతో పాటు ఇంకొకరు రావాలి అని అంటాడు. సో వీళ్ళతో పాటు ఇందాక లవర్ బాయ్ ఉండాలి అతను కూడా పోతాడు. అందరూ మాల్లో వెతుకుతా ఉంటారు. లవర్ బాయ్ కి రేడియో దొరికేసింది. ఇప్పుడు ఈ సోల్జర్స్ ముగ్గురుతో అయ్యో ఈ రూమ్ లో రేడియోస్ ఉన్నట్టున్నాయా మీ ముగ్గురు పోయి చూడండి అని వాళ్ళ ముగ్గురు తోసేసి తలుపేసేస్తాడు. అయితే నిజానికి వీళ్ళందరితో పాటు ఫ్లైట్ అటెండెంట్ ఆంటీ కూడా వచ్చింది. అయితే ఈవిడికి ఈ విషయం తెలియదు వీళ్ళు ముగ్గురు సైకోగాలని. ఈడనే తిట్టిద్ది పాపిస్టోడా వాళ్ళ ముగ్గురు ఏం చేస్తున్నావా నువ్వు అని అరుస్తుంది. ఇప్పుడు వీడితో ఈ లవర్ బాయ్ తో పోదు. ఇప్పుడు వీళ్ళు తుపాకీ కాల్ చేసి తలుపు తీసేసి బయటకు వస్తారు. వీళ్ళతో కూడా పోదు. అంటే కార్ వేసుకొని లవర్ బాయ్ వెళ్ళిపోతాడు. వీళ్ళు వెనకాల జీప్ వేసుకొని వీళ్ళు ముగ్గురు సోల్జర్స్ కూడా పోతుంటారు. ఈవిడ మాత్రం వాళ్ళ బండి ఎక్కలా ఈడి బండి ఎక్కలా ఆడే ఉండిపోద్ది. చూసావా నాలెడ్జ్ లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే నాలెడ్జ్ ఈజ్ డివైన్ అంటారు. ఆంటీకి వచ్చిన ప్రాబ్లం మీకు రాకుండా ఉండాలంటే ఎంత వైన్ తాగితే అంత మంచిది. ఇప్పుడు లవర్ బాయ్ పరిగెత్తుకుంటూ వచ్చి ఫ్లైట్ ఎక్కేస్తాడు. వీళ్ళు ముగ్గురు స్పీడ్ గా వెనకాల వస్తారు కానీ ఎక్కలేకపోతారు. కానీ తుపాకులతో కాల్చడం వల్ల ఫ్లైట్ కి బుల్లెట్ తగులుద్ది. ఫ్లైట్ అయితే వెళ్ళిపోద్ది. ఇప్పుడు అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతాం. అంటే సినిమాలో మాటికి ప్యాసింజర్స్ అందరి యొక్క లైఫ్ లో అంతకుముందు ఏం జరిగిందో చూపిస్తా ఉంటాడు. ఇప్పుడు వాళ్ళందరూ నేను చెప్పుకుంటా కూర్చోలేండి మనకు తెలియదు బాకీ ఎవరి లైఫ్ లో ఏమవుతుందో. ఈ కో పైలట్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటది అందుకే చూపిస్తానా. ఈ కో పైలట్ గాడు ఎవరో ఫ్లైట్ అటెండెంట్ తో పప్పి షేమ్ పనులు చేస్తూ ఉంటాడు. అయితే అప్పుడే వాళ్ళ వైఫ్ వచ్చేస్తుంది. పప్పి షేమ్ పాప ఎలాగైనా తప్పించుకోవాలని అక్కడి నుంచి ఎవ్వరికి కనిపించకుండా వెనకాల గోడ పక్కన దాక్కుపోతుంది. తప్పించేసుకున్నాను అనుకుంటా గానీ అప్పుడే తెలుస్తుంది ముందు పోవాల్సింది ఆవిడ కాదు. ఆ మంచం చుట్టూ ఆవిడ చెప్పులు బట్టలు సామానంతా వేసి పెట్టుంది. ఇంకా గోడ వెనక్కి వెళ్తే ఏంది మంచం కిందకి వెళ్తే ఏంది అంతే. అదే వాడు ఫ్లాష్ బ్యాక్. ఇక్కడంతా గోల జరుగుతూ ఉంటది. అంటే పైలట్ భయపడతా ఉంటాడు. అంటే అద్దానికి బొక్కబడింది కదా బుల్లెట్ వల్ల ఏమైపోద్దా అని. ఇది వదిలేస్తే ఇక్కడ ఇంకో గోల ఏంటి లీడర్షిప్. ఇడు తుపాకి పట్టుకోవచ్చి కో పైలట్ తో తుపాకి నా దగ్గర ఉందా నీ దగ్గర ఉందా అన్ని డెసిషన్లు నువ్వు తీసుకుంటావేంది ముగ్గురు సైకోల్ని వదిలేయడం ఏం పని చేయాలి ఏం చేయకూడదు అవన్నీ నేను చెప్పాలి. అసలైన లీడర్ నేను అంటే ముసలాయన వచ్చి నువ్వు లీడర్ వేంది బే నా ఏజ్ కి రెస్పెక్ట్ ఇవ్వగా నేనే లీడర్ అవుతాను అంటాడు. దాంతో ఏందా నువ్వు అయ్యేదని చెప్పి వీళ్ళకి వాళ్ళకి ముసలాయనకి అందరికి మధ్య గొడవ జరుగుతా ఉంటది. లాస్ట్ లో ఏం డిసైడ్ అవుతారు ఇప్పటి నుంచి ఇంకా ఫ్లైట్ లో నుంచి ఎవ్వరిని బయటకు దోసేయాలన్న ఉన్న వాళ్ళలో సైకో కిల్లర్ అన్ని విషయాల్ని మనం కలిసి కూలంకుషంగా చర్చించుకొని అప్పుడే డిసైడ్ అవుతాం. పంచవంతం అయిపోతున్నా ఈ గోల్ ఎందుకు మధ్యలో అని డిసైడ్ అయిపోతాయి. ఈ విధంగా అప్పుడే వీళ్ళకి రేడియోలో ఓ న్యూస్ వస్తుంది. అదేంటంటే పెరుగులో ఎక్కడో అండర్ గ్రౌండ్ లో జనాలంతా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేదని ముందే తెలిసి పెద్ద బంకర్లు కట్టుకుని లోపల దాక్కున్నారంట. ఇంకా అక్కడ కొన్ని వందల మంది పడతారు. ఎవరినుంటే హ్యాపీగా వచ్చేయండి మామాట పడమాకండి కామా అని చెప్పి అంటారు. అంటే మెసేజ్ వచ్చి ఉంటది రేడియోలో. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళాలని వీళ్ళు ఫిక్స్ అయ్యారు. ఇంకో ఆప్షన్ ఏముంది అప్పుడే ఒక ఆవిడ ఇలా నడుచుకొని పోతా ఉంటే ఈ తుపాకోడు ఉన్నాడే పనికి మాలిన లపాకి పనులు చేస్తుంటాడు. కాలడ్డం పెట్టి అమ్మాయిని పడేస్తాడు. అసలు స్టార్టింగ్ నుంచి వీడు పడ్డ టెన్షన్ కి చేసిన పనులకి ఇప్పుడు చేసిన పనికి అసలు ఏమైనా మ్యాచ్ అవుతుందా? వచ్చింది ఏం చెప్పి ప్రపంచం నాశనం సూర్యుడు మింగేస్తున్నాడు నైట్ కు పోవాలి అది ఇది అంటూ ఉన్నాడు. ఇప్పుడేమో ఇంటర్మీడియట్ కొలవడలాగా ఏంది పిల్లాశాలు ఏ సర్లేండి. ఇప్పుడు ఏం జరిగిద్దంటే ఫ్లైట్ అద్దానికి బొక్కబడింది కదా గాడిద్దులాగా అంతంత తలకాయలు వేసుకొని సొల్లు మాట్లాడుతూ దిగుతున్నాడు. కానీ అక్కడ కనిపిస్తుంది కదా వాడు బొక్క పెట్టాడని అది మాత్రం కనిపించలే ఎవరికి. అది కాస్త పెద్దదైపోయి మొత్తం ఊడిపోయి ఫ్లైట్ ఇంకో సైడ్ కి వెళ్ళిపోతా ఉంటది. వీళ్ళు వెంటనే మాస్కులు పెట్టుకోవడం తప్పించుకోవడం ట్రై చేయడం ఇలా చేస్తూ ఉంటారు. వెంటనే లవర్ బాయ్ వెళ్ళిపోయి దానికి ఏదో అడ్డం పెట్టేస్తాడు. అంత పెద్ద కన్నం పడింది అన్నప్పుడు తెలిసినప్పుడు ముందు పోయి అది చెయ్యాలి కానీ ఇక్కడ తొక్క వేషాలు వేసుకుంటూ దిగుతున్నారు. అయితే ఈ లోపు ఫ్లైట్ లో మళ్ళీ డీజిల్ పెట్రోల్ అయిపోయింది. వీళ్ళిద్దరు మళ్ళీ ఇంకో స్టేషన్ ఎత్తుక్కొని డీజిల్ కోసం ఆడ ఆపుతుంటారు. అయితే అప్పుడే ఫ్లైట్ లో చూస్తే ఈ పిల్లోడికి సరిగ్గా గాలి ఆడడం లేదంట. ఇవిడ డాక్టర్ కదా ఈవిడ వచ్చి చెప్పిద్ది నానా పైలట్ కొంచెం డౌన్ కి వెళ్ళి అక్కడి నుంచి ఫ్లైట్ నడిపావంటే ఆ హైట్ వల్ల బాబు కొంచెం బాగా ఫీల్ అవుతాడు అని అంటుంది. దానికి పైలట్ ఏమో నో అలా చేయడం వల్ల ఫ్యూయల్ బాగా ఎక్కువ ఖర్చు అవుతుంది ఇప్పుడే ఏడపడి సస్తామని భయపడి సస్తున్నాను నేను చెయ్యను అంటాడు. అప్పుడే డాక్టర్ చెప్పిద్దా కో పైలట్ అంటే ఆ ఫ్లైట్ అటెండెంట్
ప్రెగ్నెంట్ ఉంది కదా ఆవిడ నీ వల్లే ప్రెగ్నెంట్ అయిందన్న విషయం నాకు తెలుసు. ఇందాక ఫ్లాష్ బ్యాక్ వేసినప్పుడు నేను చూశాను. ఆవిడ కోసమైనా నువ్వు కొంచెం కింద నుంచి పోవాలి అని అంటుంది. వీడు ఎమోషనల్ అయిపోయి ఓకే చెప్తాడు. దానికి పక్కనే ఉన్న మన కోకో పైలట్ అక్క దవడమేత అంతా పనికి మాలినాడు. బొగడా పనులని చేసి ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నావంట, మూసుకొని స్ట్రైట్ గా బాని పెట్రోల్ అయిపోయిందంటే అందరం సంగరాగిపోతాం అని చెప్పి తిట్టి ఆవిడని కూడా పంపించేస్తుంది. నెక్స్ట్ స్టేషన్ లో ఆపి ఉంటారు బండిని, డీజిల్ అంతా ఎక్కించాలి కదా, ఆ పని చేస్తూ ఉంటారు పక్క. కానీ ఇంకో పక్క వీళ్ళ టీం మెంబర్స్ అంతా డిస్కషన్ కోసం ఒక గదిలో పోయారు. అంటే ఇప్పుడు ఈ ఫ్లైట్ లో పెద్ద లీడర్ ఎవడు అవ్వాలి, సైకోలు ఎవరు ఉంటే వాళ్ళని ఎలా తరిమేయాలి, పార్లమెంట్ మీటింగ్ జరుగుతుందండి. రోజు మీటింగ్ అయిపోయాక ఇంకా విమానం మొదలు పెట్టేసి స్టార్ట్ అవుతూ ఉంటారు. బస్సు కూడా ఇన్ని స్టాపులు ఇవ్వదు కదా నాయన, ప్యాసింజర్ ట్రైన్ లాగా ఆపుతా ఉన్నారు స్టేషన్ కి ఇల్లు. అప్పుడే వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే తెలుస్తుంది అంటే ఎందుకు పెట్రోల్ డీజిల్ ఎన్నిసార్లు వేయాల్సి వస్తుందని. వీళ్ళు ఫుడ్ తింటూ ఉంటే దానిలో టేస్టే ఉండదు. అంటే సూర్యుడు ఆల్రెడీ ఒక రౌండ్ వేసిపోయాడు కదా, ఆ ప్లేసులకే కదా వీళ్ళు వెళ్తుంది. అక్కడ ఫుడ్ అంతా న్యూట్రిషన్స్ లేకుండా టేస్ట్ అంతా పాడైపోతూ ఉంది. సో ఇదే ఎఫెక్ట్ ఆ డీజిల్ కేసనాలు దాని మీద కూడా పడుతుంది. ఆయిల్ లో కూడా ఆయిల్ లేదు, కెమికల్ చేంజ్లు అయిపోతున్నాయి. అందుకే ఎక్కువ దూరం వెళ్ళలేకపోతుంది పాపం ఫ్లైట్. పాపం అది మాత్రం ఏం చేస్తుంది, లాగతున్నారు దీన్నే మాటికి. ఇంకో పక్క చూస్తే ఫ్లైట్ వణుగుతా ఉంటది. ఏమైందని చూస్తే మన కో పైలట్ గడు సైకో కిల్లర్ అయిపోయాడు. మళ్ళీ ఈడికేమైందో అంటే పాపం నిద్ర లేకుండా నడుపుతానే ఉన్నాడు కదా బండిని. ఫ్లైట్ సిక్నెస్. కోకో పైలట్ అక్కకి ఇంకా అర్థం అయిపోయింది. లోపల ప్యాసింజర్స్ నలుగురిని పిలిపించింది, లాక్కొని పండుగ తీసుకొని పోయి బాత్రూమ్ లో పడేయండు అని అంటది. వాళ్ళు నలుగురు వచ్చి నిజంగా లాక్కొని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ రేడియోలో మళ్ళీ సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. ఓవే మేము ఇక్కడ బేస్మెంట్ కట్టాము, వింటున్నారా లేదా, వింటే వచ్చి సావండుగా 100 మంది జనాలకు ఖాళీ ఉందేడా అని అనౌన్స్మెంట్ మళ్ళీ వస్తుంది. అప్పుడు ఇలా గుర్తొచ్చింది, పోయి ఆయన మనం ఈ మెసేజ్ మర్చిపోయేది, మెసేజ్లు మర్చిపోయి భూమి చుట్టూ రౌండ్లు వేసుకుంటూ తిరుగుతున్నాం, ఏదో మీటింగ్లు పెట్టుకుంటూ అందరూ మోటామొల్లి సర్దుకొని మనం ఎక్కడికే పోతున్నాం అని చెప్పి అని స్టార్ట్ అవుతారు. అయితే వీళ్ళందరి మధ్యలో ఇంకో స్టాప్ లాగుతారు. చెప్పాను కదండి ఈ డీజిల్ ఎడారిలో నీళ్లు తాగినట్టు తాగుతుందని ఏరోప్లేన్. స్టేషన్ దగ్గర ఆగి 2 గంటల టైం ఉంది. ఫుడ్, పెట్రోల్, డీజిల్, వాటర్ ఏది ఉంటే అది అన్ని కలిపేసి ఆ ఏరోప్లేన్ లో పడింది. నెక్స్ట్ డే మన లాస్ట్ స్టాప్. ఏది కనిపిస్తే దాంతో లాక్కొని పోదామని అంటుంది. ఇలా వీళ్ళ ఏదో ఇంకా ఫుడ్ అన్ని ఎత్తుక్కుంటూ వీళ్ళు ముగ్గురు ఎక్కడికి వచ్చి ఉంటారు ఏదో మాల్ లోకి. ఇక్కడే పార్లమెంట్ మీటింగ్ లని సీసీటీవీ కెమెరాలో కనిపిస్తే వీళ్ళకి మరి అదే నుంచి వచ్చిందో తెలియదు. ఆ ఫుటేజ్ చెక్ చేస్తే ఈ ముసలాయనకి అర్థమైంది, నిజంగానే ఆ బంకర్ లో ఆ ప్లేస్ అంతా ఉంది కదా, నిజంగానే ఉంది, జనాలు అక్కడికి వెళ్తే తప్పించుకోవచ్చు అని తెలుస్తుంది. ఆ విషయం చెక్ చేసి వీళ్ళతో చెప్తాడు. వీళ్ళేమో ఆ ఫుటేజ్ మనకు దొరకకపోతే మనం ఇంకేమైనా పీకే పని ఏమైనా ఉందంట, ఇది కాకపోతే ఇంకేమైనా బీచ్ కు పోతాం, ఇప్పుడు మూసుకొని డీజిల్ ఆడుంది ఎత్తుకని చెప్పి అంటాడు. ఇంకా నెక్స్ట్ స్టాప్ డైరెక్ట్ గా బంకర్లు ఉన్న ప్లేసే. మధ్యలో చాలా జరుగుతుందిలేండి, బాయ్ ముసలాయన, తుపాకీ మ్యాను అందరి మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. ఒకరినొకరు ఏడాడో వదిలేసి వస్తారు. వదిలేసాక ఈడైతే కారు వేసుకుని రన్వే మీద అడ్డం పడిపోతాడు, నన్ను ఎత్తబాకుండా ఏడబోతున్నానని. మొత్తం గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎలాగోలా కష్టపడి అందరూ ఆ ప్లేస్ కి లొకేషన్ కి వెళ్ళిపోతారు. ఆడ దిగాక ఏం తెలుస్తుంది వీళ్ళకి, ఇప్పుడు ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియదు. రేడియో సిగ్నల్ సరిగ్గా రాకపోవడం వల్ల సరిగ్గా వినిపిలా. అయితే ఇప్పుడు అందరూ ఎవడు కనిపించిన బండి వాళ్ళు తీసుకొని చుట్టుపక్కల ఎత్తుతా ఉంటారు. అంటే ఆ చుట్టుపక్కలే ఉందని తెలుసు కానీ బంకలు ఏడున్నాయి ఎగ్జాక్ట్ తెలియదు. సూర్యుడు వచ్చేలోపు ఎతికేయాలి. అలా చాలా మంది విడిపోయి వెతుకుతూనే ఉంటారు. వెతుకుతూ ఉంటే ఒక బ్యాచ్ కి ఆ బంకర్ ప్లేస్ కనిపించింది. కానీ చాలా మంది ఏడాడో ఉన్నారు. వీళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయాలి. వీళ్ళు వెళ్ళడానికి ఆ గేట్ ఓపెన్ అయింది. అయితే వీళ్ళు ఇప్పుడు లోపలికి వెళ్ళగానే గేట్ క్లోజ్ అయిపోతుంది. గేట్ ఓపెన్ అవ్వాలంటే ఆ బటన్ ని అలా నొక్కేసే పట్టుకోవాలి. అప్పుడు మాత్రం అందరూ లోపలికి రాగలుగుతున్నారు. గేట్ క్లోజ్ అయిపోతే మళ్ళీ ఓపెన్ అవ్వదంట. ఇప్పుడు మనోడు ఏమంటాడంటే, నేను నొక్కి పెట్టి ఉంచుతాను, మీరు హ్యాపీగా వెళ్ళిపోండి అని అంటాడు. అక్క అప్పుడే ఇడి దగ్గరికి వచ్చి బటన్ నొక్కున్నాడు కదా, వాడు చేతికి బేడీలు వేసేసి ఆ ఆటకు పెట్టేస్తుంది. ఏందిమే ఇది అంటే, నువ్వు నొక్కి పట్టుకుంటా ఓకే, కానీ అందరూ వచ్చేదాకా ఉండాలిగా, అందరూ వచ్చేదాకా నువ్వు ఎట్నే నొక్కు ఉండాలి, అప్పుడే నిన్ను కూడా లోపల తీసుకోపోతా, లేకపోతే లేదంటది. వీడేమో ఇదేందిమే, నేనేగా స్వచ్ఛందంగా వచ్చి మీకు హెల్ప్ చేస్తా అంది, నువ్వేం తిట్ట కట్టేసావా అని అంటాడు. ఇప్పుడు అందరు బ్యాచ్లు ఎతుకుతూ ఉన్నారుగా, నిజానికి అందరికి బంకలు దొరుకుతాయంట. అంటే బంకర్ రౌండ్ గా ఉంది, ఒక్కోడికి ఒక్కో ఎంట్రన్స్ కనిపిస్తుంది. అలా అందరికి డిఫరెంట్ బంకర్స్ కనిపిస్తాయి. అందరూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కయ్య కూడా ఇంకా అందరిని వెతుకుతుంది, అందరిని లోపల తీసుకుని వెళ్ళిపోతుంది. అయితే ఇంకా సేపట్లో సూర్యుడు వచ్చేయబోతున్నాడు, కబాబ్ చేసేయబోతున్నాడు. చెప్పాను కదా బంకర్ లోపలికి వెళ్ళడానికి చాలా దారులు ఉన్నాయని. అందరూ వెనక దారి నుంచే పోతున్నారు కానీ డైరెక్ట్ గా గేట్ ఓపెన్ చేసి గేట్ దగ్గర నుంచో ఉన్నాడు. పాపం ఇటు సైడ్ ఎవడో అట్లా అక్క ఏమో పాప వీడిని ఇక్కడ కట్టేసి పెట్టింది. పోతా ఇటు గేట్ ఓపెన్ చేసే ఉంచాడు కానీ ఎవడో అట్లా. లాస్ట్ గేమ్ అయిపోయింది, మొత్తం అందరూ బ్యాక్ డోర్ నుంచి లోపలికి వెళ్ళిపోతారు. కానీ మనం మెయిన్ రోడ్ తప్ప ఇంకా చేసేది ఏం లేక ఇక్కడికి అర్థమైపోయింది, సూర్యుడు వచ్చేస్తాడో మన బతుకు కబాబే అని నుంచుని పోతాడు. పాపం వీడు స్టార్టింగ్ వచ్చి ఇట్ట జరుగుతుందని బలవంతం చేసి మరి వీళ్ళందరినీ కాపాడేలా చేశాడు. కానీ వీడు బతుకు ఇప్పుడు ఇలా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ మిలిటరీ వాళ్ళు లోపలికి తీసుకొని పోయి మనకి ఇంకో ప్రాబ్లం వచ్చింది సాల్వ్ చేయాలి అని ఏదో చూపిస్తా ఉంటాడు. ఆడతా సినిమా అయిపోద్ది. వీడియో వేస్తే లైక్ చేయడం మర్చిపోద్దే. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.